అందరికీ జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాత ఆశ్రమం కీసరగుట్ట శివుడి ఆలయానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఆశ్రమంలో 2 పుట్టలు ఉన్నాయి. 2 పుట్టలు కూడా అద్భుతంగా ఒక పర్పస్ఫుల్గా ఉన్నాయి. అయితే ఈ పుట్టలకు విశేషం కూడా ఉంది. ఈ విశేషాలు ఏంటనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. పైన వేప చెట్టుతో పాటు మర్రి చెట్టు, పక్కన పుట్ట. ఇక్కడ ప్రతి మంగళవారం, సోమవారం ఇట్లా మంగళవారం అయితే స్పెషల్గా వస్తారు. సోమవారాలు ఇక్కడ శివుడి కోసం వస్తారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పాలు పోస్తారు పుట్టకి, నాగరాజుకి. ఇక్కడ నుంచి చూడండి, అది యాదృచ్ఛికం, భక్తుల అదృష్టం, మనందరి అదృష్టం. జస్ట్ ఒక షార్ట్ డిస్టెన్స్లో అక్కడ స్వామి కూర్చొని ఉన్నారు. ఇది ఒక పుట్ట. ఈ పుట్ట దగ్గర ఇంకొక అద్భుతం మీకు చూపిస్తా. ఎందుకంటే ప్రకృతి ఏదైనా ఇస్తే మనకి గట్టిగా ఇస్తుందని చెప్తారు కదా, దానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. ప్రకృతి ఒడిలో ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఇక్కడ ప్లేసు, ప్రశాంతంగా. మీకు బ్యాక్గ్రౌండ్లో నెమళ్ళ సౌండ్లు కూడా వినిపిస్తాయి చూడండి. నెమళ్ళు కూడా అరుస్తుంటాయి. పచ్చని ప్రకృతి. ఈ ప్రకృతిలో విన్నారా, నెమలి అరుస్తుంది. ఇది ఇంకొక పుట్ట. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ పుట్ట దగ్గర. దీనికి ఒక మంచి షేడ్, ఒక చెట్టు నీడన ఒక పుట్ట ముందు ఇది ఎలా వెలిసింది అనేది మనం చెప్పలేము. కాకపోతే అందరూ వస్తూ పూజలు చేసుకుంటూ దాన్ని ఇప్పుడు ఒక శివలింగంగా భావించి పూజిస్తున్నారు. పుట్టతో పాటు ఉన్న శివలింగం ఇది. నిజంగా నాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సపరేట్గా ఉంటుంది కానీ పుట్టలో మిళితమై ఉన్న శివలింగం. ఇంకా వీటి పవిత్రతలు, వీటి విశేషాల గురించి వచ్చేస్తే చాలా చెప్పుకోవడానికి ఉంది. ఈ విశేషం ఏంటి అంటే, పుట్టతో పాటు ఉన్న శివలింగానికి విశేషం ఏంటి అనేది తెలియాలి. చూడండి, ఇక్కడ కూడా పూజలు జరిగాయి. ఈరోజు మంగళవారం. యాక్చువల్గా భక్తులు వచ్చారు, పూజలు చేసుకున్నారు. మేము కూడా ఇందాక వచ్చి పూజలు చేసాము. అరటిపళ్ళు పెట్టారు, పాలు, ఈ చిప్పలు ఇవన్నీ మేమే పెట్టాము. ఎందుకంటే వస్తున్న వాళ్ళకి పాలు ఎక్కడ పోయాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి అవి మేమే ఇక్కడ పెట్టామన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మా స్వామి అయితే అక్కడ తన్మయత్వంలో మునిగిపోయారు. ఆయన నాగేంద్రుడికి బయటకు వస్తే కలిసి మాట్లాడదాం, షేక్ హ్యాండ్ ఇద్దాం అన్న లెవెల్లో ఆ భక్తి తత్పరతలో మునిగిపోయారు. ఆధ్యాత్మికంగా కూడా మనకి ఈ దైవ దర్శనాలు, నిదర్శనాలు, దైవం ఉన్నాడు అన్నందుకు నిదర్శనాలు, ఇవన్నీ తోడైతే కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు కీసర కూడా చూపిస్తాను చూడండి. అక్కడ కారు పైనుంచి చిన్నగా కనిపిస్తుంది కదా, అది కీసర గుట్ట అన్నమాట. కీసర గుట్ట అంటే కీసర ఆలయంకి సంబంధించిన నిర్మాణం. అక్కడ గెస్ట్ హౌసెస్ అవి ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. మీరు ఈ రాయిని గుర్తుపెట్టుకోవచ్చు. రోడ్డు పై నుంచి కూడా కనిపిస్తుంది, పెద్ద రాయి ఉంది కదా. ఈ రాయి దగ్గరే, రాయి కంటే ముందే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో శ్రీమాత ఆశ్రమం, శ్రీమాత ట్రస్ట్ అని బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డు నుంచి జస్ట్ లోపలికి వచ్చేస్తే ఇదే దారి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎర్రమట్టి అదంతా కనిపిస్తుంది కదా, ఆ దారి. కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. అంటే ఇక్కడ కుటీరాలు వేయాలని చూస్తున్నాము. దాతల సహాయం కోసం కూడా మేము నిరీక్షిస్తున్నాము. కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళు చేయడం వల్ల, వాళ్ళ వల్ల కొంచెం సహాయం జరిగింది. ఆ సహాయంతో ఈ మాత్రం డెవలప్మెంట్ చేయగలిగాము. ఇంకా బోల్డ్ అంతా ఉంది చేయాల్సింది. సనాతన ధర్మానికి సంబంధించేసి మనం నిలబెట్టుకోవాలి. మన గుళ్ళు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన దేవీ దేవతలను మనం పూజించుకోవాలి
అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ హ్యాపీగా రావచ్చు. మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, హ్యాపీగా రావచ్చు, సరదాగా ఫ్యామిలీతో పాటు కూడా రావచ్చు. త్వరలో ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం, అలాగే ఇక్కడ ఉండడానికి అంటే వచ్చినప్పుడు సరదాగా ఉండడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధం చేస్తున్నాం, అన్ని రెడీ చేస్తున్నాము. ఇంకా లోపల ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉంది, ఈ పుట్ట వెనకాల సైడ్ వస్తుంది, అది మీకు చూపిస్తాను. దీన్ని వేదవనం అంటారు. వేదవనం అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఘోష ఉంటుంది. అంటే నేను చెప్తుంటే మీకు, నేను సైట్ గురించి చెప్తున్నాను, సైట్కి అందరు రావాలని చెప్తున్నారు అనిపించవచ్చు, బట్ ఇక్కడికి వస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది మీరు చూస్తే. ఇంకా క్లీనింగ్ అవి అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది. ఈ చెట్టు ఉంది కదా, ఈ వేప చెట్టు, ఈ వేప చెట్టుని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వేప చెట్టుని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ వేప చెట్టుని చూడండి, వేప చెట్టు దగ్గరికి రండి, వేప చెట్టుని ఆలింగనం చేసుకొని చూడండి, మీకు ఇంపాక్ట్ తెలుస్తుంది. సో ఈ వేప చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడికి వస్తే చెప్తారు. లేదంటే మాకు నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ కాల్ చేయండి, కాల్ చేసినా కూడా వాళ్ళు వివరిస్తారు. సో ఇక్కడ ఒక అద్భుతమైన వనం అన్నమాట. ఇక్కడ ఒక రౌండ్గా ఈ వేప చెట్టు చుట్టూ ఇంత వెడల్పుతోటి రౌండ్గా ఇదంతా వనం ఉంటుంది, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది మన సీతాఫల సీజన్, సీతాఫలాలు బోల్డెన్ ఉన్నాయి, ఇక్కడ సీతాఫల చెట్లు ఉన్నాయి. పళ్ళు కూడా చాలామంది ఇన్ని రోజులు అడవి కదా, ఎవరు తినలేదు కాబట్టి ఎండిపోయి అలా చెట్టు కాసి ఎవరైనా వస్తారేమో తింటారేమో అని వెయిట్ చేసి ఎండిపోయాయి. చూడండి మళ్ళీ అద్భుతంగా పూలను పూసింది. సో ఈసారి కూడా గట్టిగా కాసి చూపిస్తాను, తిని మీరు చూపించండి అనే విధంగా ఉంది. సో రండి, వీలున్నప్పుడు కీసరగుట్టకు వచ్చినప్పుడు, రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు మార్గం మధ్యలోనే ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్సే. అంటే ఈ ఆశ్రమం దాటిన తర్వాతే కీసర ఆలయానికి మీరు వెళ్తారు. సో మధ్యలో ఉంటుంది. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రండి, దర్శించుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.